వైఎస్ఆర్సీపీ నేతలు పలువురు విజయవాడలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్నిని కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరుగుతున్న ఉల్లంఘనలపై ఫిర్యాదు చేశారు. పిడుగురాళ్ల ఎన్నికను రద్దు చేయాలని, జరుగుతున్న ఘటనలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ నేతలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఈసీ దృష్టికి తీసుకువచ్చారు. పాలకొండ, తునిల్లో జరిగిన పరిణామాల గురించి వినవించారు. మెజారిటీ ప్రజా తీర్పు లేకుండా వైఎస్ఆర్సీపీ నేతలను బెదిరించి గెలవాలని చూస్తున్నారని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బదులు రాక్షస రాజ్యం నడుస్తోందన్నారు. మేము కావాలనుకునేది, కోరుకునేది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకాలా, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలా, వ్యవస్థల అటు కోసం పనిచేయాలా. కక్కిన కూడు కోసం ఆశపడే రాజకీయ పార్టీలు ఉన్నటువంటి పరిస్థితుల్లో కనీసం వ్యవస్థలైనా కూడా సక్రమంగా పనిచేయాలనే భావంతోనే మేము పదే పదే ఎన్నికల కమిషన్ అంటే ఒక గౌరవం, ఎన్నికల కమిషన్ అంటే వ్యవస్థలను కాపాడుతూనే ఒక నమ్మకం, విశ్వాసంతో ఎక్కిన మెట్లు ఎక్కుతూనే ఉన్నాం. వ్యవస్థలను కాపాడండి. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటే తప్పనిసరిగా మీరు మీకున్నటువంటి పవర్స్ని ఉపయోగించాలా. క్షేత్రస్థాయిలో ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నా 144 సెక్షన్ పెడుతున్నామని చెప్తా ఉన్నారు. 30 యాక్ట్ అమలు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఆ 30 యాక్ట్ 144 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు రోడ్లపైకి రాకుండా ఆపడానికి పనిచేస్తా ఉన్నాయి. అన్యాయంగా, అక్రమంగా ఏదైతే మా పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టి, భయపెట్టి, దాడి చేసి, దౌర్జన్యాలు చేసి, దారులు చేసి ఈరోజు వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఓట్లేపించుకునే విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ముందుకెళ్తాం జరుగుతుంది. గతంలో గారా ఎన్నికల అధికారి గారిని కలిసి అనేక సందర్భాల్లో తిరుపతి ఇష్యూలో కానివ్వండి, లేకపోతే ఏదైతే జరిగిన నెల్లూరులో కానివ్వండి, జరిగిన ఎలక్షన్స్ గురించి అనేక సందర్భాల్లో అధికారి గారు కలిసి గారా, కానీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈరోజు ఒక మాజీ మంత్రిగా పనిచేసిన మా నాయకుడి మేర ఈరోజు తునిలో వాళ్ళు దాడి చేస్తాం జరిగింది. అంటే ఎక్కడెక్కడ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో, మా ఒక్క కౌన్సిలర్లు ఉన్నారో వాళ్ళందరం గారు భయపెట్టి దాడులు చేసి ఈరోజు వాళ్ళు గెలిచే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇంత నిర్లక్ష్య ధోరణి ఎందుకోసం? ఒక పార్టీ వ్యక్తుల్ని గెలిపించడం కోసం, ఒక పార్టీ కోసం పనిచేయడం కోసం రాజ్యాంగబద్ధమైన ఈ వ్యవస్థలు ఏర్పాటు చేయబడ్డాయా? రాజ్యాంగాన్ని గౌరవించి, రక్షించి రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్స్ జరిపించడానికి ఈ వ్యవస్థలు ఎన్నుకోబడ్డాయా? ఒక్కసారి వీళ్ళు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు ఒక్క సభ్యులు కూడా లేనటువంటి తెలుగుదేశం పార్టీ గెలుపు ఎలా సాధ్యమవుతుంది? వారు డబ్బు మదంతో, రాజకీయ అండతోటి, అధికార మదంతో అధికారుల్ని బెదిరించి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉన్నారో, కౌన్సిలర్లు ఉన్నారో వీరందరినీ భయభ్రాంతులకు గురి చేసి వారు గెలుస్తూ పోతూ ఉంటే ఎన్నికల కమిషన్ చూస్తూ ఊరుకుంటుందా? ఇదేనా ప్రజాస్వామ్య విధానం అంటే? దీని మీద ఖచ్చితంగా స్పందించాలి.